హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంటర్ లేదా 12th పాస్ అయిన క్యాండిడేట్స్కి మన సొంత రాష్ట్రాల్లోనే జాబ్ పోస్టింగ్ కల్పిస్తూ గ్రూప్ సి పర్మనెంట్ క్లర్క్ లెవెల్ జాబ్స్కి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాక్ ఒక నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా అయితే రావడం జరిగింది. స్టార్టింగ్లోనే మీకు 50,000 వరకు సాలరీ వస్తుంది. మన సొంత రాష్ట్రాల్లోనే జాబ్ పోస్టింగ్ ఉంటుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, ఎలాంటి ఇంటర్వ్యూ ఉండదు. ఒకే ఒక చిన్న ఎగ్జామ్ పెట్టి మీకు ఈ జాబ్స్కి అయితే ఎంపిక చేస్తున్నారు. చాలా మంచి ఆపర్చునిటీ. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి, ఎవరెవరు అప్లై చేయొచ్చు, సెలక్షన్ ఎలా చేస్తారు, అన్నీ కూడా క్లియర్గా వీడియోలో మాట్లాడుకుందాం. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరికి స్మాల్ రిక్వెస్ట్, వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా ఒక వీడియో షేర్ చేయండి, సో దట్ వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. లోకి వెళ్ళినట్లయితే ఈ జాబ్స్కి సంబంధించి మీకు ముందుగానే జాబ్ లొకేషన్ అనేది చెప్తున్నాను. ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే విశాఖపట్నంలో మీకు పోస్టింగ్ ఉంటుంది. తెలంగాణ వాళ్ళకైతే మన సికింద్రాబాద్లో దీనికి సంబంధించి DGQAకి సంబంధించి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్కి సంబంధించి ఆఫీస్ ఉంది. ఈ సంస్థ నుంచి మనకి అఫీషియల్గా ఒక పర్మనెంట్ గ్రూప్ సి క్యాడర్కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. అండ్ ఈ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ నేషనల్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు ఇక్కడ నోటిఫికేషన్ రిలీజ్ అయినటువంటి డేట్ని కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ రోజు మనకి అధికారికంగా నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. రిలీజ్ అయిన వెంటనే మీకు వీడియో అయితే చేస్తున్నాను. అండ్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి కూడా ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ అవసరం లేదు. కేవలం మీకు ఒకే ఒక సింగిల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి అయితే సెలక్షన్ అనేది చేస్తున్నారు. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలి అంటే ఆఫ్లైన్ విధానంలో మనము ఈ యొక్క వేకెన్సీస్కి అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. ఇదే నోటిఫికేషన్లో వీళ్ళు అప్లికేషన్ ఫామ్కి సంబంధించి ఇక్కడ అప్లికేషన్ ఫార్మాట్ అనేది ఇచ్చారు. సో ఈ అప్లికేషన్ ఫార్మాట్ ఉంది కదా, దీన్ని మనము A4 సైజ్ పేపర్లు రెడీ చేసుకొని ప్రింట్ తీసుకుని దానికి సంబంధించి మనము వాళ్ళు చెప్పినటువంటి అడ్రస్కి పోస్ట్లో పంపిస్తే సరిపోతుంది. అయితే నోటిఫికేషన్ ద్వారా ఏమేమి ఉద్యోగాలను భర్తీ చేస్తానంటే గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి వివిధ రకాల పొజిషన్స్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. బట్ మీకు ఈ వీడియోలో ఏంటంటే క్లర్క్ లెవెల్ జాబ్స్ గురించి మాత్రం మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేయబోతున్నాను. ఇక్కడ మనకి ఏదైతే స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ 2కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయో వీటి గురించి చెప్తున్నాను. వీటికి మీకు కేవలం ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత స్కిల్ టెస్ట్ పెడతారు. ఎలాంటి ఇంటర్వ్యూ కూడా ఉండదన్నమాట. ఎగ్జామినేషన్ కూడా చూడండి ఏమేమి టాపిక్స్ నుంచి అడుగుతారంటే నార్మల్గా మీరు రెగ్యులర్గా రాసేటువంటి సిలబసే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్, న్యూమరికల్ యాప్టిట్యూడ్. ఈ టాపిక్స్ నుంచి మీకు ప్రతి సెక్షన్ నుంచి 25 క్వశ్చన్స్ అడుగుతారు. 25 మార్క్స్. టోటల్గా మీకు 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. 1 అవర్ పాటు కూడా ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ అనేది చేస్తారనమాట. సో మీకు 12th స్టాండర్డ్లోనే మీకు క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. నెగటివ్ విధానం కూడా ఉండేటువంటి అవకాశం అనేది ఉంటుంది 1/4. దీని తర్వాత ఎవరైతే రిటర్న్ టెస్ట్లో మంచిగా పర్ఫార్మెన్స్ ఇస్తారో వాళ్ళకి నెక్స్ట్ స్టేజ్లో స్టెనోగ్రఫీకి సంబంధించి మీకు స్కిల్స్ అనేవి ఉన్నాయా లేదా అని చెప్పేసి స్కిల్ టెస్ట్ అనేది పెడతారనమాట. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. కాబట్టి ఎవరైతే రిటర్న్ టెస్ట్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రమే స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తామని చెప్పేసి నోటిఫికేషన్లో వాళ్ళే మెన్షన్ చేయడం అనేది జరిగింది. అండ్ ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఈ యొక్క స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ 2కి సంబంధించి వేకెన్సీస్కి మీరు సెలెక్ట్ అయితే ఎంత సాలరీ వస్తుందంటే లెవెల్ 4th ప్రకారం మీకు బేసిక్ పేనే 25,500 నుంచి 81,000 వరకు ఉంటుంది. దీంతోపాటు ఇంకా మీకు DA, TA ఇంకా ఇతర అలవెన్సెస్, HRA అన్నీ కలుపుకుంటే స్టార్టింగ్లోనే 50,000 వరకు సాలరీ తీసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు మినిమం 18 నుంచి, జనరల్ అభ్యర్థులు అయితే 27 ఇయర్స్ వరకు, OBC వాళ్ళైతే 30 ఇయర్స్, SC ST వాళ్ళైతే 32 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్ చేసుకోవడానికి అనేది కల్పిస్తున్నారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ వచ్చేసి మీరు ఏదైనా విభాగంలో 10+2 కానీ లేదంటే ఈక్వాలెంట్ పాస్ అయినా అంటే మీరు ఇంటర్ కానీ లేదంటే 10+2 పాస్ అయినా అప్లికేషన్ చేసుకోవచ్చు. దాంతోపాటు మీకు స్కిల్ టెస్ట్ పెడతారు కాబట్టి మీకు స్కిల్స్ టెస్ట్ స్టెనోగ్రఫీకి సంబంధించి మీకు స్కిల్స్ ఉంటే సరిపోతుంది. ఎలాంటి స్టెనోగ్రఫీ సర్టిఫికేట్ అనేది అడగట్లేదు. సో స్టెనోగ్రఫీ స్కిల్స్ ఉంటే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇంకా మనకి ఇదే నోటిఫికేషన్లో ఇంకోటి ఏంటంటే ఇక్కడ డ్రైవింగ్కి సంబంధించినటువంటి జాబ్స్ కూడా ఉన్నాయి. డ్రైవర్కి సంబంధించి సో డ్రైవర్కి సంబంధించి వేకెన్సీస్ వచ్చేసి ఈ జాబ్స్కి మాత్రం మీకు 10th క్లాస్ పాస్ అయి ఉండి డ్రైవింగ్కి సంబంధించి స్కిల్స్ ఉండి మోటార్ మెకానిజంకి సంబంధించి నాలెడ్జ్ ఉండి అలాగే డ్రైవింగ్లో అట్లీస్ట్ 4 years ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవాళ్ళు ఈ యొక్క వేకెన్సీకి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకా మనకి 10th పాటు ITI చేసి
2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కార్పెంటర్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనికి వచ్చేసి 18 నుంచి 37 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారు. లెవెల్ 2 ప్రకారం సాలరీ ఉంటుంది. అండ్ ఇక్కడ ఏదైతే డ్రైవర్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయో దీన్ని కూడా లెవెల్ 2 ప్రకారం సాలరీ అనేది ఉంటుంది. సో వేకెన్సీస్ డీటెయిల్స్ని కూడా ఇక్కడ మెన్షన్ చేస్తారు. మనకి స్టెనోగ్రఫీకి సంబంధించి వేకెన్సీస్కి జనరల్లో ఉన్నాయి అండ్ ఎస్సీ ఓబీసీ కేటగిరీలలో ఉన్నాయి. మెయిన్గా మనకి జనరల్ కేటగిరీలో ఉన్నాయి కాబట్టి మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా సరే ఈ యొక్క వేకెన్సీస్కి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అండ్ మీరు అప్లై చేసేటప్పుడు ఈ యొక్క అప్లికేషన్స్ మీరు ఓన్లీ స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే అప్లికేషన్స్ పంపించాలి అని చెప్పేసి నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. కేవలం ఒకే ఎగ్జామ్ ఉంది, అందులో మీరు మంచిగా పర్ఫార్మెన్స్ ఇస్తే అది మీరు క్వాలిఫై అయినట్లయితే స్టెనోగ్రఫీకి సంబంధించి స్కిల్ టెస్ట్ అనేది మీరు ఈజీగానే క్వాలిఫై అయితే అయిపోవచ్చు అనమాట. అంటే మనకి సెలక్షన్ అనేది మెయిన్గా దేన్ని పరిగణలోకి తీసుకుంటారంటే రిటర్న్ టెస్ట్ని పరిగణలోకి తీసుకుంటారు. ఏదైతే స్కిల్ టెస్ట్ ఉంటుందో అది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్లో మాత్రమే మీకు కండక్ట్ చేస్తామని చెప్పేసి ఇచ్చారు. అలాగే ఈ స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ 2కి సంబంధించి వేకెన్సీస్కి మీరు సెలెక్ట్ అయితే మీరు ఏం వర్క్ చేయాలి, ఆ యొక్క డ్యూటీస్కి సంబంధించినటువంటి జాబ్ డిస్క్రిప్షన్ కూడా నోటిఫికేషన్లోనే ఇచ్చారు. అండ్ మిగతా పోస్టులకి సంబంధించినటువంటి జాబ్ డిస్క్రిప్షన్ కూడా మెన్షన్ చేయడం అనేది జరిగింది. అండ్ ఇక్కడ మీరు నోటిఫికేషన్లు కూడా చెక్ చేసుకోవచ్చు. ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా అప్లికేషన్స్ చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. అప్లికేషన్ ఫార్మాట్ అనేది నోటిఫికేషన్లో అంటే ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఇచ్చారు కదా, దీన్ని నేను మీకు రెడీ చేసి ఆ లింక్ అనేది మన వెబ్సైట్లో అయితే అప్డేట్ చేస్తాను. మీరు ఒక 2-3 డేస్ వెయిట్ చేయండి. మీకు అప్డేట్ చేసిన తర్వాత ఆ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ప్రింట్ తీసుకొని అందులో మీరు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అది ఇక్కడ రాసేసి మిగతా ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్కి సంబంధించి డేట్ వచ్చేసి 28 మార్చ్ నుంచి అక్కడ మనకి ఏదైతే ఉందో టాప్లో అది చూసేసి రాసేసి మిగతా డీటెయిల్స్ అని కూడా అప్లికేషన్ ఫామ్లో అయితే మీరు రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ అప్లికేషన్ ఫీ అయితే ఏమీ లేదు. మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా సరే ఈ రిక్రూట్మెంట్కి ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడ కూడా మనకి అప్లికేషన్ ఫీ గురించి అయితే ఎక్కడ కూడా అడగలేదు. కాబట్టి మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు మీ క్వాలిఫికేషన్కి సంబంధించి ఏదైతే జిరాక్స్ కాపీస్ ఉంటాయో ప్రతి జిరాక్స్ కాపీ పైన మీ సిగ్నేచర్ అనేది చేసేసేసి దాంతోపాటు మీరు ఒక సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ కవర్ అనేది తీసుకొని అది కూడా మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకు అప్లికేషన్స్ అనేవి మీరు ఏ అడ్రస్కి పంపించాలి అంటే చీఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఈస్టర్న్ ఫ్లీట్ స్టోర్స్ నియర్ ఎన్ఎస్టిఎల్ అపోజిట్ రైతు బజార్ మరిపాలెం పోస్ట్ విశాఖపట్నం 530018 ఈ అడ్రస్కి మీరు అప్లికేషన్స్ అనేవి పంపించాలి. సో మనకి ఇంకా లాస్ట్ డేట్ వచ్చేసి చాలా టైం అయితే ఉంది. మనకి ఈ రోజు వచ్చింది కాబట్టి సో ఈ రోజు నుంచి 28 డేస్ అనేది టైం ఉంటుంది. సో ఈ రోజు నుంచి మీరు మనకి ఏప్రిల్ 3rd వీక్ వరకు కూడా టైం అవుతుంది. ఆ డేట్లోపు అయితే మీరు అప్లికేషన్స్ అనేవి చేసుకోవచ్చు. చాలా మంచి అవకాశం. మన సొంత రాష్ట్రాల్లోనే పోస్టింగ్ ఉంటుంది. ఎందుకంటే మనకి ఇక్కడ చూడొచ్చు నోటిఫికేషన్లో వాళ్ళే ఇచ్చారు. మీకు పోస్టింగ్ ఎక్కడ ఉంటుందంటే సికింద్రాబాద్ ఉంది, ఇక్కడ వైజాగ్ ఉంది, ఇంకా బెంగళూరు, కోల్కతా, ముంబై, జలంధర్, పూణే ఈ యొక్క లొకేషన్స్లో ఈ సంస్థకి సంబంధించి ఆఫీసులు అయితే ఉన్నాయి. ప్రజెంట్ వచ్చిన నోటిఫికేషన్ వైజాగ్లో ఉన్నటువంటి సంస్థ నుంచి అయితే వచ్చింది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే డైరెక్ట్గా మీరు వైజాగ్లో పోస్టింగ్ తీసుకోవచ్చు. తెలంగాణ వాళ్ళైతే సికింద్రాబాద్లో అయితే మీరు పోస్టింగ్ కూడా పొందేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. చాలా మంచి ఆపర్చునిటీ. సో మీకు కనుక ఇంటర్మీడియట్ కానీ లేదంటే 10+2 పాస్ ఉండి పర్మనెంట్ గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి జాబ్స్ గురించి కనుక మీరు వెయిట్ చేస్తున్నట్లయితే సో డెఫినెట్గా ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను సపరేట్గా ఈ యొక్క ఆఫ్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి కూడా వీడియో అయితే చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా లైక్ చేసి కింద కామెంట్లో అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పేసి కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇంకా మీకు ఈ జాబ్స్ నోటిఫికేషన్ గురించి ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా డెఫినెట్గా అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.